వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి శబరిమాల ఆలయం. సో శబరిమాల ఆలయం ఎందుకు న్యూస్లో ఉంది అంటే, శబరిమాలకు వెళ్ళే మార్గంలో వాహనాల నిలిపివేత వల్ల శబరిమాల యాత్రికులు చిక్కుకుపోయారు అన్నట్టు. వీరికి తక్షణమే అవసరమైన సహాయం అందించాలని కేరళ హైకోర్టు ట్రావెన్కోర్ దేవా స్వామ్ బోర్డుకి ఆదేశాలు ఇచ్చిందన్నట్టు. రైట్. సో ఒకసారి శబరిమాల ఆలయం గురించి చూస్తే, శబరిమాల ఆలయంలో వచ్చేసి ఎవరు పూజలు అందుకుంటారు అంటే, సో లార్డ్ అయ్యప్ప స్వామి. రైట్. లార్డ్ అయ్యప్ప స్వామిని ధర్మశాస్త్ర అని కూడా పిలుస్తారు అన్నట్టు. ఓకే. సో శబరిమాల ఆలయం వచ్చేసి ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే, శబరిమాల హిల్స్ లో లొకేట్ అయి ఉంది అన్నట్టు. అయితే లార్డ్ అయ్యప్పన్ వచ్చేసి సో లార్డ్ శివ మరియు మోహిని, ఓకే, వీరి కుమారుడని నమ్ముతారు అన్నట్టు. మోహిని వచ్చేసి ఏంటంటే విష్ణువు, లార్డ్ విష్ణు యొక్క స్త్రీ అవతారం అని చెప్పొచ్చు అన్నట్టు. రైట్. అయితే ఇక్కడ గమనిస్తే లార్డ్ శివ మీన్స్ శైవిజం అండ్ లార్డ్ విష్ణు మీన్స్ సో ఇక్కడ వచ్చేసి సో వైష్ణవిజం. సో ఇక్కడ మనకి శైవిజము వైష్ణవిజం రెండు సాంప్రదాయాలు మనకి ఇక్కడ కనపడుతున్నట్టు మనకి ఈ ఆర్టికల్లో తెలుస్తుంది అన్నట్టు. అయితే ఈ దేవాలయం చుట్టూ వచ్చేసి ఈ దేవాలయం చుట్టూ వచ్చేసి ఏంటంటే, సో కేరళ ఎక్కడ ఉంది శబరిమాల ఆలయం వచ్చేసి కేరళలోని పెరియార్ టైగర్ రిజర్వ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సో 18 కొండలతో చుట్టుబడి ఉందన్నట్టు ఈ దేవాలయం వచ్చేసి. సో ఈ పెరియార్ టైగర్ రిజర్వ్ వచ్చేసిందంటే నేషనల్ పార్క్ అండ్ వన్యప్రాణుల అభయ అరణ్యం అని చెప్పొచ్చు అన్నట్టు. సో ఎక్కడ ఉంది అంటే ఇడుక్కి జిల్లాలోని పతనంతిట్టలో ఉంది అన్నట్టు. ఓకే. సో ఇది వచ్చేసి ఏంటంటే ఒక రక్షిత ప్రాంతం అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. సో ఇది వచ్చేసి మీన్స్ పెరియార్ టైగర్ రిజర్వ్ వచ్చేసి ఏంటంటే ఏనుగు రిజర్వ్ అండ్ టైగర్ రిజర్వ్ కూడా గుర్తించబడింది అన్నట్టు. రైట్. సో మనకు ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటి అంటే, ప్రపంచంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రాలలో వచ్చేసి శబరిమాల ఆలయం కూడా ఒకటని చెప్పొచ్చు అన్నట్టు. ఓకే. సో ఈ ఆలయానికి వచ్చేసి ప్రతి సంవత్సరము 10 నుంచి 15 మిలియన్ల మంది భక్తులు సందర్శిస్తారన్నట్టు. రైట్. శబరిమాల ఆలయము ఏ నది ఒడ్డున ఉంది అంటే పంబా నది ఒడ్డున ఉందన్నట్టు. ఈ పంబా నదినే పంపా నది అని కూడా పిలుస్తారు అన్నట్టు. రైట్. ఈ పంపా నదిని వచ్చేసి దక్షిణ భగీరథి అని కూడా పిలుస్తారు అన్నట్టు. ఓకే. అండ్ పురాతన పేరు వచ్చేసి ఈ పంపా నదికి పురాతన పేరు కూడా వచ్చేసిందంటే రివర్ బ్యారిస్ అని కూడా పిలుస్తాం అన్నట్టు. అయితే ఈ శబరిమాల ఆలయం వచ్చేసి పంబా నది ఒడ్డున ఉందన్నాం కదా. సో కేరళలో వచ్చేసి ఏంటంటే సో 3rd లార్జెస్ట్ రివర్ అన్నట్టు. సో మరి మొదటిది ఏంది? సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంది అంటే పెరియార్. ఓకే. కేరళలో వచ్చేసి ఏంటంటే పెరియార్ వచ్చేసి పొడవైంది అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే భరత పూజ వచ్చేసి సెకండ్. 3rd వన్ వచ్చేసి ఏంటంటే పంబా నది అన్నట్టు. సో శబరిమాల ఆలయం వచ్చేసి ఏంటంటే పంబా నది ఒడ్డున ఉంది, ఇది గుర్తుంచుకోవాలన్నట్టు. అయితే శబరిమాల ఆలయంలో వచ్చేసి ఎప్పుడెప్పుడు పూజలు జరుగుతాయి అంటే, సో ఒకటి వచ్చేసి ఏంటంటే మండల పూజ రోజులు అంటే నవంబర్ 15 నుంచి మొదలు పెడితే డిసెంబర్ 26. ఓకే. సో ఇక్కడ ఈ రోజుల్ని ఏమని పిలుస్తాం అంటే మండల పూజ రోజులు అని పిలుస్తాం అన్నట్టు. సో ఆ రోజు సో శబరిమాల ఆలయం తెరుచుకుంటుంది అన్నట్టు. అదే విధంగా వచ్చేసిందంటే మకర సంక్రాంతి. సో మకర సంక్రాంతి వచ్చేసిందంటే జనవరి 14. నెక్స్ట్ సో మహా తిరుమల్ సంక్రాంతి వచ్చేసి ఏప్రిల్ 14. అండ్ సో మలయాళం క్యాలెండర్ ప్రకారం వచ్చేసి ప్రతి మలయాళం నెల మొదటి 5 రోజులు కూడా సో ఈ ఆలయంలో పూజలు జరుగుతాయి అండ్ శబరిమాల ఆలయం కూడా తెరిచి ఉంటుంది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. రైట్. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే సో మీన్స్ 2018 సుప్రీంకోర్టు తీర్పుకు రాకముందు వచ్చేసి ఏంటంటే ఉమెన్ 10 to 50 years ఏజ్ ఉన్న వాళ్ళు శబరిమాల ఆలయానికి నాట్ అలౌడ్ అన్నట్టు. అయితే 2018లో వచ్చేసి భారత సుప్రీంకోర్టు వచ్చేసి ఏమని చెప్పింది అంటే ఇప్పుడు ఆల్ ఏజ్ గ్రూప్ ఆఫ్ ఉమెన్ అలౌడ్ అన్నట్టు
సో ఈ ఆర్టికల్లో మనకి చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, శబరిమల ఆలయానికి సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి అని అడుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, ఈ ఆలయము కేరళలోని పెరియార్ టైగర్ రిజర్వ్ లో ఉంది, రైట్. సో ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే, శబరిమల ఆలయ సముదాయంలోని ప్రధాన మందిరం దగ్గర సో భరత పూజ నది ప్రవహిస్తుంది అంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే, ఈ ఆలయము శివునికి అంకితం చేయబడింది. పైన ఇచ్చిన స్టేట్మెంట్ లో తప్పుగా ఉన్నది గుర్తించమన్నట్టు మనకి ఈ క్వశ్చన్లో అడుగుతున్నారు. ఒకసారి చూద్దాం. సో మనకి శబరిమల ఆలయం ఎక్కడ ఉందండి? సో కేరళలోని పెరియార్ టైగర్ రిజర్వ్. సో ఇది రైట్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. సెకండ్ వన్ చూస్తే శబరిమల ఆలయ సముదాయంలోని ప్రధాన మందిరం దగ్గర భరత పూజ ఉందని, లేదు. ఏముంది? పంబా నది ఉందన్నట్టు. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. ఈ ఆలయము శివునికి అంకితం చేయబడింది. శబరిమల ఆలయం ఎవరికి అంకితం చేయబడింది? లార్డ్ అయ్యప్పన్ స్వామికి అంకితం చేయబడింది. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. అంటే సెకండ్ రాంగ్, థర్డ్ రాంగ్. సో మనకు ఆప్షన్ వచ్చేసింది సి ఆప్షన్ కరెక్ట్. సో తప్పు అడుగుతున్నాడు, కరెక్ట్ అడుగుతలేడు. సో కాబట్టి సెకండ్ అండ్ 3 వచ్చేసి మనకి ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎందుకు ఆర్టికల్ ఉంది అంటే, సో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదేవిధంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సో రెండు కలిసి వచ్చేసిందంటే 4667 మెగావాట్స్ గ్రీన్ పవర్ని, ఓకే, గ్రీన్ పవర్ని అందించాలని అనుకుంటుంది అన్నట్టు. ఇది వచ్చేసిందంటే వరల్డ్ లార్జెస్ట్ ఎవర్ గ్రీన్ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ అన్నట్టు, రైట్. రిమెంబర్ దిస్. అందుకే ఇది సో న్యూస్లో ఉంది. ఒకసారి మనం వచ్చేసి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గురించి ఒకసారి చూద్దాం. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వచ్చేసి ఏంటి అంటే, ఇది సో పబ్లిక్ సెక్టార్ యూనిట్ అని చెప్పొచ్చు, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఇది దేని కింద పనిచేస్తుంది అంటే, సో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కింద ఇది పనిచేస్తుంది అన్నట్టు. నెక్స్ట్, పునరుత్పాదక ఇంధన రంగానికి అంకితమైన ఏకైక సో సెంట్రల్ పవర్ సెక్టార్ యూనిట్ వచ్చేసి ఏంటంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అన్నట్టు. అయితే సో ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వచ్చేసి సో కంపెనీ చట్టము 1956 ప్రకారం వచ్చేసి సెక్షన్ 25 కంపెనీగా చేర్చబడింది. సెక్షన్ 25 అంటే ఏంటి అంటే, సో నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ మీన్స్ నాట్ ఫర్ ప్రాఫిట్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, అదేవిధంగా కంపెనీల చట్టము సో 2013 ప్రకారం వచ్చేసి సో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వచ్చేసి సెక్షన్ 3 కంపెనీగా మార్చబడింది అన్నట్టు, రైట్. సో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, సో మినిస్ట్రీ ఆఫ్ సో న్యూ రెన్యూబుల్ ఎనర్జీ అనేక పథకాల అమలు కోసం కూడా ఇది ఒక నోడల్ ఏజెన్సీ అని కూడా మనం చెప్పొచ్చు అన్నట్టు, రైట్. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూద్దాం. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గురించి కింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, ఇది జాతీయ సౌర మిషన్ అమలుకు సులభతరం చేయడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలన నియంత్రణలో ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి, భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగానికి అంకితమైన ఏకైక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇది అంటున్నాం. సో ఇది మీన్స్ సో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. 5 స్టేట్మెంట్లో ఏది సరైంది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ 1, సో ఆప్షన్ 2, అండ్ సి వచ్చేసి 1 and 2, అండ్ డి వచ్చేసి 1 లేదా 2 కాదు. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఒకసారి చూద్దాం. సో మనకి జాతీయ సౌర మిషన్ అమలుకి సులభతరం చేయడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖలు. సో మనకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేని కింద ఉందండి? సో ఇది విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద లేదు. మరి దేని కింద ఉంది? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కింద ఉందన్నట్టు. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే, భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగానికి అంకితమైన ఏకైక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వచ్చేసింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో కాబట్టి మనకి ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే బి ఆప్షన్ అన్నట్టు, రైట్. అండ్ నౌ థర్డ్ ఆర్టికల్ ఒకసారి చూద్దాం. థర్డ్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే, సో ఇంధన వాహనాలకి రాయితీలే ఇంధనం అన్నట్టు మనకు చెప్తుంది అన్నట్టు, రైట్. సో ఇది మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఆర్టికల్ వచ్చేసి. ఒకసారి మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి చూస్తే ఇక్కడ ఏమంటున్నా అంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ సక్సెస్ఫుల్ కావాలి అంటే సో రాయితీలు ఇవ్వాలన్నట్టు ఈ ఆర్టికల్లో మెయిన్ ఉద్దేశం అన్నట్టు. ఒకసారి
సో ఒక గణాంకాల ప్రకారం చూస్తే ఓలా మొబిలిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫౌండేషన్ గణాంకాల ప్రకారం ఏం చెప్తుంది అంటే, సో దేశంలో వచ్చేసి ప్రస్తుత ఏడాది నవంబర్ వరకు, ఓకే, ప్రస్తుత ఏడాది నవంబర్ తీసుకుంటే అక్కడి వరకు ప్రతి 100 మోటార్ వాహనాలు వచ్చేసి 5 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నట్టు సో ఈ గణాంకాలు మనకు చెప్తున్నాయి అన్నట్టు. అయితే భారతదేశంలో వచ్చేసి సో మనకి సేలింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒకసారి గమనిస్తే అత్యధికంగా ఏమవుతున్నాయంటే సో 50.91% ఆటోలు, 32.84 వచ్చేసి సరుకుల రవాణా వాహనాలు, అండ్ 3.99 వచ్చేసి ద్విచక్ర వాహనాలు, 1.57 వచ్చేసి ఏంటంటే విద్యుత్ కార్లు అన్నట్టు మనకు చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ ఒకసారి గమనిస్తే సో 50.91 ఆటోలు పర్చేస్ అయినాయి అంటున్నాం. సో ఇన్ని ఆటోలు కొంటూరు అన్నట్టు. ఎందుకు ఈ విక్రయాలు ఎక్కువ జరుగుతున్నాయి అంటే సో ఈ ఆటోల పైన వచ్చేసి ఏంటంటే రాయితీలు ఉన్నాయి, అండ్ పెట్రోల్ డీజిల్ ఆటోలతో పోలిస్తే విద్యుత్ సో ఈ విద్యుత్ త్రిచక్ర వాహనాలకి గిట్టుబాటు ఉంది కాబట్టి ఈ ఆటోలు ఎక్కువ సేల్ అవుతున్నట్టు మనకి ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సరుకు రవాణా వాహనాలు కూడా సేమ్ పొజిషన్లో అక్కడ కూడా రాయితీలు అయి ఉన్నాయి అన్నట్టు. అయితే మనకి ఇక్కడ ద్విచక్ర వాహనాలు తీసుకుంటే నవంబర్ కల్లా 3.99 ఉంది అన్నట్టు. అయితే 2023 మే నెలలు తీసుకుంటే 7.1% ఉన్నది, ఇప్పుడు 3.99% వచ్చింది, అంటే తగ్గింది అన్నట్టు. ఎందుకు ద్విచక్ర వాహనాల విక్రయాలు తగ్గింది అంటే దాని కారణం వచ్చేసి ఏంటంటే ఫేమ్ అనే పథకం కింద రాయితీలు తగ్గినాయి అన్నట్టు, రైట్. ఈ రాయితీలు తగ్గడం వల్ల ఏమైపోయిందంటే ద్విచక్ర వాహనాల రేటు ధర ఎక్కువ ఉందన్నట్టు. అందుకే సో ప్రజలు వచ్చేసి వీటిని కొనడానికి ముందుకు వస్తలేరు అని చెప్తున్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 1.57% విద్యుత్ కార్లు అని చెప్తున్నాడు. ఎందుకు చాలా తక్కువ సేల్ అవుతున్నాయి అంటే వీటి ధర ఎక్కువ ఉండడం వల్ల సేల్ కావట్లేము అన్నట్టు మనకి ఈ ఓలా మొబిలిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫౌండేషన్ గణాంకాలు మనకి చెప్తున్నట్టు. అయితే మనకు ఒకసారి ఫేమ్ అనేది చూద్దాం. ఫేమ్ సో 2 పథకం అంటే మనకి ఫేమ్ 1 పథకం వచ్చేసి ఏంటంటే 2015లో ఉంది అన్నట్టు. సో ఫేమ్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటంటే ఫాస్టర్ అడాప్టేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అన్నట్టు, రైట్. సో 2015లో వచ్చేసి ఫేమ్ 1 వస్తే ఫేమ్ 2 వచ్చేసి ఏంటంటే 2019 ఏప్రిల్ 1 స్టార్ట్ అయింది. సో 2024 మార్చ్ 31కి ఈ ఫేమ్ 2 పథకం వచ్చేసి ఎండ్ అవుతుంది అన్నట్టు, రైట్. అయితే ఫేమ్ 2 కింద వచ్చేసి ఏంటంటే డిసెంబర్ 5 నాటికి చూస్తే సో ఎన్ని వెహికల్స్కి సబ్సిడీ ఇచ్చిందంటే 11,61,350 ఎలక్ట్రిక్ వెహికల్స్కి సో 5,248 కోట్ల సబ్సిడీ ఇచ్చింది అన్నట్టు, రైట్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఈ ఫేమ్ 2 కింద ఇంత సబ్సిడీ ఇచ్చింది కదా, బట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఒకవేళ ఫేమ్ 3 లేకపోతే ఎలా ఉంటుంది అంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పరిశ్రమలో అంకుర సంస్థలకు వచ్చేసి ఏంటంటే చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నట్టు కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్ పరిశ్రమ పురోగతి కూడా ఏమైపోతుంది అంటే కుంటుపడే ఛాన్స్ ఉంది, కాబట్టి రాయితీలు ఇవ్వాలన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే పార్లమెంటరీ స్థాయి కమిటీ కూడా ఒక నివేదిక ఇచ్చింది అన్నట్టు. ఈ నివేదికలు కూడా ఏమని చెప్పింది అంటే సో ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఒక స్థిరమైన విధానం ఉండాలన్నట్టు చెప్పింది అన్నట్టు. అండ్ సెకండ్ పాయింట్ ఏమని చెప్పిందంటే ఫేమ్ 2 విధానాన్ని వచ్చేసి మరొక 3 సంవత్సరాలు పొడిగించాలన్నట్టు చెప్తుంది అన్నట్టు. దీనివల్ల లాభం ఏంటి అంటే సో మనకి రవాణా రంగం వచ్చేసి ఎక్కువ పొల్యూషన్ చేస్తుంది అన్నట్టు. అయితే ఈ రవాణా రంగంలో పెట్రోల్ డీజిల్ బదులు వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసి మనం 2030 కల్లా కర్బన ఉద్గారాలను 100 కోట్ల టన్నులు తగ్గించవచ్చు అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే భారతదేశం ఒక లక్ష్యం పెట్టుకుంది, ఏంది 2070 నాటికి కర్బన ఉద్గారాలలో నెట్ జీరో సాధించాలన్నట్టు కూడా లక్ష్యం పెట్టుకుంది అన్నట్టు. ఈ లక్ష్యాన్ని చేరాలంటే కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ మార్కెట్లోకి రావాలన్నట్టు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లోకి రావాలి అంటే సో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి కూడా రాయితీలు ఇవ్వాలన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫేమ్ 2 కింద వచ్చేసి మనకి సో మరొకటి ఏమని చెప్తుంది అంటే ప్రైవేటు
4 చక్రాల ఈవీలకు కూడా రాయితీలు ఇవ్వాలన్నట్టు కూడా ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అయితే ప్రపంచంలో ఒకసారి గమనిస్తే ఏంటంటే చైనా దేశం వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ల పైన ఎంత సబ్సిడీ ఇచ్చింది అంటే, సో ఎలక్ట్రిక్ వెహికల్ వాటా 30% చేరగానే, మొత్తం 100%లో సో ఎలక్ట్రిక్ వెహికల్ 30% చేరగానే ఆ దేశంలో వచ్చేసి ఏం చేసింది అంటే సబ్సిడీలను ఉపసంహరణ చేసుకుంది అన్నట్టు. అలానే బ్రిటన్లో వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ వాటా 20% చేరగానే సబ్సిడీలను ఉపసంహరణ చేసుకుంది అన్నట్టు. సో మనకు భారతదేశంలో గమనిస్తే మనకు 2016-2022 మధ్యలో వచ్చేసి సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన కూడా స్లోగా సబ్సిడీలను కూడా తగ్గించుకుంటా వస్తుంది అన్నట్టు, రైట్. సో అయితే ఈ ఆర్టికల్ ఏమని చెప్తుంది అంటే ఇతర దేశాలలో ఎలా అయితే 30% ఎలక్ట్రిక్ వెహికల్ వాటా చైనాలో, బ్రిటన్లో 20% ఎలక్ట్రిక్ వెహికల్ వాటా చేరగానే సబ్సిడీలు ఉపసంహరణ చేసింది కదా, మన భారతదేశంలో కూడా వచ్చేసి ఏంటి అంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసి సో 30% వరకు చేరగానే అప్పుడు 30% వచ్చేంత వరకు రాయితీలను కొనసాగించాలన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అయితే మనకి ఓఎంఐ సో మీన్స్ ఓలా మొబిలిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫౌండేషన్ ఉంది కదా, సో దాని ప్రకారం వచ్చేసి ఏమని చెప్తుంది అంటే సో విద్యుత్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తి వచ్చేసి మొదటి స్థానం ఏది ఉంది అంటే తమిళనాడు ఉందని చెప్తుంది అన్నట్టు. అలానే విద్యుత్ త్రిచక్ర వాహనాల ఉత్పత్తులు వచ్చేసి తెలంగాణ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉందని చెప్తున్నట్టు. అండ్ అదే విధంగా వచ్చేసి విద్యుత్ 4 చక్రాల వాహనాల ఉత్పత్తులు వచ్చేసి మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ లో ఉంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే విద్యుత్ వాహనాలకు కావాల్సిన బ్యాటరీల ఉత్పత్తిలో గుజరాత్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉంది అన్నట్టు. సో దేశంలో వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ పరిశోధన అభివృద్ధికి కర్ణాటక వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉంది అన్నట్టు. నెక్స్ట్ అత్యధికంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయంటే మహారాష్ట్రలో ఉన్నాయి, అవి వచ్చేసి 2531. ఢిల్లీలో వచ్చేసి ఎంత అంటే 1815 ఉందని చెప్తుంది అన్నట్టు. అయితే భారత్లో వచ్చేసి 1,60,00,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ లో విక్రయం అంచనా అయినట్టు మనకు తెలుస్తుంది అన్నట్టు. అండ్ 2030 నాటికి వచ్చేసి 50% ఇంధన ఉత్పత్తి శిలాజేతర పునరుత్పాదక ఇంధనాల ద్వారా సాధించాలి అంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంతో తోడ్పడతాయి అన్నట్టు కూడా మనకి ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. మరొక విధంగా వచ్చేసి ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ సక్సెస్ఫుల్ కావాలి అంటే స్థిరమైన విధానం ముఖ్యం అన్నట్టు చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగంలో వచ్చేసి సో మనకి విస్తృతంగా ఏమంటారు స్థిరమైన విధానం ఉండాలి, అదే విధంగా వచ్చేసి సబ్సిడీలు కూడా కొనసాగాలని చెప్తున్నట్టు. అండ్ మనకు తెలుసు అండి రవాణా రంగం వచ్చేసి ఏంటి అంటే ఎక్కువ కార్బన్ ఉద్గారాలు రిలీజ్ అవుతాయి అన్నట్టు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల వచ్చేసి ఏంటంటే రవాణా రంగం ద్వారా వెలువడుతున్న ఉద్గారాలను కూడా మనం తగ్గించవచ్చు. దీనివల్ల వచ్చేసి మనకి ఏంటంటే పర్యావరణం కూడా కాపాడుకోవచ్చు అనొచ్చు. అండ్ అట్ సేమ్ టైం భూతాపాన్ని కూడా నిరోధించి వాతావరణ వైపరీత్యాలను కూడా మనం నివారించవచ్చు అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ ఏం చెప్పబడుతుంది అంటే మనకి మధ్యతర భారీ ట్రక్కులు జనరల్గా వచ్చేసి ఏంటంటే ఎక్కువ కార్బన్ ఉద్గారాలు రిలీజ్ చేస్తున్నాయి అన్నట్టు. బట్ వీటిని కూడా మధ్యతర భారీ ట్రక్కులు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ గా రూపాంతరం చెందాలన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం విద్యుత్ వాహనాలకు కూడా వచ్చేసి ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెంచాలి అన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే క్యాన్సర్ గురించి. సో క్యాన్సర్ ఒకసారి చూస్తే ఇది మనకి హెల్త్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద కూడా ఈ ఆర్టికల్ వస్తుంది. అక్కడ కూడా కొన్ని ఇంపార్టెంట్ వాల్యూస్ మనం ఏంటి అంటే మెయిన్స్ లో రాసుకోవచ్చు ఈ పాయింట్స్. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే మన ఆన్సర్ ఎంట్రించుకుంటే ఛాన్స్ ఉంది అన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఎన్సిఆర్పి ప్రకారం వచ్చేసి సంవత్సరానికి దేశంలో వచ్చేసి 7 లక్షల పైగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్టు మనకు చెప్తున్నారు. ఈ 7 లక్షల్లో వచ్చేసి 63% మంది కూడా ప్రాణాలు కోల్పోతున్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి మరొకటి లాన్సెంట్ ప్రకారం కూడా ఏమని చెప్తుంది అంటే సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, అదే విధంగా వచ్చేసి బ్రిటన్, అమెరికా, సో టోటల్ ఈ 7 దేశాలలోనే 50% క్యాన్సర్ మరణాలు జరుగుతుందన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే జనరల్గా మనకి క్యాన్సర్ ఎలా వస్తుంది అంటే మద్యపానం వల్ల, ధూమపానం,
పొగాకు ఉత్పత్తుల వాడకము, అదేవిధంగా వచ్చేసి ఏంటంటే అధిక బరువు అండ్ హెచ్పివి మీన్స్ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల, అలానే పొగాకు నమిలే అలవాటు ఉన్న వారికి, మాంసాహారము అధికంగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, వ్యక్తిగత అపరిశుభ్రత అండ్ జీవన శైలి, ఈ కారణాల వల్ల మనకి సో ఏమవుతుంది క్యాన్సర్ కేసులు ఎక్కువ పెరుగుతున్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో అదేవిధంగా వచ్చేసి ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమని చెప్తుంది అంటే ధూమపానం వల్ల వచ్చేసి మనకి అత్యధిక క్యాన్సర్లు పెరుగుతున్నట్టు చెప్తున్నారు అన్నట్టు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమని చెప్తుంది అంటే సో ప్రపంచంలో వచ్చేసి 33% మంది పురుషులు, అదేవిధంగా వచ్చేసి 7% స్త్రీలు వచ్చేసి ఏం చేస్తారు అంటే ధూమపానం చేస్తున్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం. 33% పురుషులు అండ్ 7% స్త్రీలు వచ్చేసి మనకి ధూమపానం చేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఐసిఎంఆర్. సో ఐసిఎంఆర్ వచ్చేసి ఏంటి అంటే భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనం ప్రకారం వచ్చేసి ఏంటంటే క్యాన్సర్లో 40% పొగాకు వాడకం వల్లనే వస్తుందన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి ఏంటంటే హెచ్పివి వల్ల కూడా అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల కూడా అధిక క్యాన్సర్లు భారత్లోనే ఉన్నాయన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ ఈ ముప్పుకి కారణాలు వచ్చేసి ఏంటంటే మనకి భారత జాతీయ ఆరోగ్య పోర్టల్ ప్రకారం కూడా వచ్చేసి గర్భాశయ క్యాన్సర్లు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని చెప్తున్నట్టు. అందులో వచ్చేసి కూడా ఈ హెచ్పివి మీన్స్ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్లనే ఎక్కువ గర్భాశయ క్యాన్సర్లు వస్తున్నాయి అన్నట్టు. అండ్ భారతదేశం వచ్చేసి కూడా ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు ఈ ఆర్టికల్ ద్వారా మనకు తెలుస్తుంది అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే హెచ్పివి సోకిన వారిలో 50% క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందన్నట్టు కూడా చెప్తున్నారు అన్నట్టు. అండ్ 18 ఏళ్ల లోపు బాలికలు కూడా ఈ ముప్పు వచ్చేసి 6 రెట్లు ఎక్కువ అన్నట్టు కూడా ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ క్యాన్సర్ని మనము తగ్గించాలంటే కూడా ప్రత్యేక ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలి. అండ్ ఆధునిక పద్ధతిలో స్క్రీనింగ్ అండ్ నాణ్యమైన చికిత్స, టీకా కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ చేర్చాల్సిన అవసరం ఉంది. దీనివల్ల మనం ఏం చేయొచ్చు అంటే క్యాన్సర్ని తగ్గించచ్చు అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే పాలమూరు రంగారెడ్డికి సో జాతీయ హోదా ఇవ్వాలని. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము జాతీయ హోదా ఇవ్వాలని చెప్తున్నట్టు. ఎందుకు ఈ జాతీయ హోదా కోసం ట్రై చేస్తున్నారు అంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్కి జాతీయ హోదా వస్తే ఏంటంటే సపోజ్ ఒక ప్రాజెక్టు ఖర్చు 100% అవుతుంది అనుకుందాం. ఆ 100%లో వచ్చేసి 90% వచ్చేసి ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అన్నట్టు. అంటే 90% కేంద్ర గ్రాంట్ రూపంలో వచ్చేసి ఆర్థిక సహాయం చేస్తుంది అన్నట్టు. సో అందుకే సో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలన్నట్టు సో మన ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ని కోరడం జరిగింది అన్నట్టు. సో ఒకసారి ఈ ఆర్టికల్ గురించి మనం ఒకసారి గమనిస్తే యాక్చువల్గా June 11, 2015లో కేసీఆర్ వచ్చేసి శంకుస్థాపన చేశారన్నట్టు. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే మహబూబ్నగర్ జిల్లా బుత్పూర్ మండలం కర్వేన వద్ద సో నిర్మించనున్న సో పైలన్ కేసీఆర్ ఆవిష్కరించారు అన్నట్టు. అయితే ఈ పథకం ప్రకారం వచ్చేసి ఏంటంటే సో ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకుంటే కృష్ణా నది నుంచి 90 TMCల నీటిని సేకరిస్తారు అన్నట్టు. టీఎంసీ అంటే ఏంటంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అన్నట్టు. ఒక టీఎంసీ ఈక్వల్ టు ఎంత అంటే 2838.68 కోట్ల లీటర్లు అన్నట్టు. రైట్, రిమెంబర్ దిస్. ఓకే, ఆర్ ఒక టీఎంసీ ఈక్వల్ టు ఎంత అంటే 11,574 క్యూసెక్కులు. 24 గంటల ప్రవాహంలో చూస్తాం. ఒక క్యూసెక్ ఈక్వల్ టు ఏంటంటే ఒక చదరపు అడుగుకి ఒక సెకండ్లో ప్రవహించే నీరునే ఒక క్యూసెక్ అని పిలుస్తాం అన్నట్టు. రైట్, అయితే ఈ కృష్ణా నది నుంచి వచ్చేసి ఏంటి అంటే 90 TMCల నీటిని సేకరించాలన్నట్టు ఈ ప్రాజెక్ట్ ఏమన్నట్టు. సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఇందులో 90లో వచ్చేసి 70 TMCలు వచ్చేసేమో సాగునీరు అవసరాల కోసం, 20 TMCలు వచ్చేసేమో హైదరాబాద్ త్రాగునీరు కొరకు అన్నట్టు ఈ ప్రాజెక్టు టార్గెట్ పెట్టుకున్నట్టు. అయితే మనకి ఏంటంటే వరద సమయంలో వచ్చేసి ఏంటంటే శ్రీశైలం రిజర్వాయర్లో ఎగువ నుంచి ఏం చేయొచ్చు అంటే 90 TMC నీటిని
ఎత్తిపోయడం వల్ల ఏ జిల్లాలకి సో మనకి నీటిని అందించవచ్చు అంటే నాగర్ కర్నూలు జిల్లాకి 1,00,000 ఎకరాలు, మహబూబ్నగర్ జిల్లాకు వచ్చేసి 4.14 లక్షల ఎకరాలు, నల్గొండకు వచ్చేసి 0.30 లక్షల ఎకరాలు, రంగారెడ్డికి వచ్చేసి 3.64 లక్షల ఎకరాలు, వికారాబాద్కి వచ్చేసి 3.22 లక్షలు. ఓకే, సో ఓవరాల్ వచ్చేసి ఏంటి అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయితే 12.3 లక్షల ఎకరాలకి మనము ఆయకట్టు అందించవచ్చు అన్నట్టు. రైట్, సో ఈ ప్రాజెక్ట్కి ఖర్చు కూడా ఎంత అవుతుంది అంటే 49,595 కోట్లు అవుతుంది అన్నట్టు అంచనా కూడా వేశారు అన్నట్టు. అయితే ఈ ప్రాజెక్ట్ను వచ్చేసి ఏంటంటే 2 ఫేజ్లలో వేస్తారు, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ఫేజ్ 1లో వచ్చేసి ఏంటంటే మొత్తం నీటిని తరలించడానికి ఫస్ట్ పంప్ హౌజులు, జలాశ్రయాలు, పైప్ లైన్లు, కాలువలు, సొరంగాలు నిర్మిస్తారు అన్నట్టు. ఫేజ్ 2లో వచ్చేసి ఏంటంటే సాగునీటిని అందించడానికి కాలువలు నిర్మిస్తారు అన్నట్టు. ఫేజ్ 1లో వచ్చేసేమో త్రాగునీరు పారిశ్రామిక అవసరాలకి యూజ్ చేస్తారు అన్నట్టు. రైట్, సో ఇది ఈ ఆర్టికల్ అన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఏప్రిల్లో వచ్చేసి రాజ్యసభకు 55 మెంబర్స్ వీడుకోవాలన్నట్టు చెప్తున్నారు అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఈ రాజ్యసభ మెంబర్స్ యొక్క పదవి కాలం వాటిని ఒకసారి గమనిస్తున్నాం. అయితే ఆర్టికల్ 80 వచ్చేసి ఏంటంటే రాజ్యసభ నిర్మాణం గురించి చెప్తుంది అన్నట్టు. రాజ్యసభలో వచ్చేసి ఏంటంటే గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే 250కి మించరాదన్నట్టు. ఇందులో వచ్చేసి ఏంటంటే 238 మంది వచ్చేసి రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. అండ్ 12 మంది వచ్చేసి ఏంటి అంటే సో రాష్ట్రపతి ద్వారా నియమించబడతారు 12 మంది. అయితే ప్రస్తుతం ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు అంటే 245 మంది ఉన్నారు అన్నట్టు. ఈ 245లో వచ్చేసి 225 మంది సో రాష్ట్రాలకి, అలానే 8 యూనియన్ టెరిటరీస్కి ప్రాతినిధ్యం వహిస్తారు. 12 మంది వచ్చేసి ఏంటంటే రాష్ట్రపతి ద్వారా నియమించడం జరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే మొత్తం 245 మెంబర్స్ ఉన్నారన్నాం కదా. అత్యధికంగా రాజ్యసభ మెంబర్స్ ఏ స్టేట్లో ఉన్నారంటే యూపీలో. ఉత్తరప్రదేశ్లో వచ్చేసి ఏంటంటే 31 మంది రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఎంత అంటే 11 మంది. తెలంగాణకు వచ్చేసి అంటే 7 రాజ్యసభ మెంబర్స్ ఉంటారు అన్నట్టు. అయితే మనకి సో లోక్సభ ఏంది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సో డిజాల్వ్ అవుతుంది అంటే రద్దు అవుతుంది అన్నట్టు. బట్ రాజ్యసభ వచ్చేసి అలా రద్దు కాదు. రాజ్యసభ వచ్చేసి ఏంటంటే శాశ్వత సభ అని చెప్పొచ్చు, లేదా నిరంతర సభ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. అయితే రాజ్యాంగంలో మాత్రము రాజ్యసభ కాల పరిమితి ఎటువంటి నిబంధనలు లేవు. బట్ ప్రజా ప్రాతినిధ్య చట్టము 1951 ప్రకారం వచ్చేసి రాజ్యసభ కాల పరిమితి వచ్చేసి ఏంటంటే 6 సంవత్సరాలని పేర్కొనడం జరిగింది అన్నట్టు. అయితే ఈ రాజ్యసభ సభ్యులు వచ్చేసి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 సభ్యులు ఏం చేస్తారు అంటే పదవి విరమణ చేస్తారు అన్నట్టు. అందుకే రాజ్యసభకు జరిగే ఎన్నికలను ఏమని పిలుస్తాము అంటే ద్వివార్షిక ఎన్నికలను కూడా పిలుస్తాం అన్నట్టు. అయితే మనకి మొట్టమొదటి రాజ్యసభ ఏర్పడినప్పుడు ఏమైపోయింది, ఈ 245 మెంబర్స్ ఎట్ ఏ టైం జాయిన్ అయ్యారు అన్నట్టు. బట్ ప్రతి 2 సంవత్సరాలకి ఏంది సో ప్రతి 2 సంవత్సరాలకు వచ్చేసి ఏంటి అంటే 1/3 మెంబర్స్ ఏమవుతారో పదవి విరమణ చేస్తారు అన్నట్టు. బట్ ఫస్ట్ రాజ్యసభ ఏర్పడ్డప్పుడు అందరూ ఎట్ ఏ టైం జాయిన్ అయ్యారు. మరి అందులో నుంచి సో 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సో కొంతమందికి రిటైర్మెంట్ ఇవ్వాలన్నట్టు. అప్పుడు ఏం చేశారు అంటే లాటరీ విధానాన్ని ఉపయోగించి ఏం చేశారు అంటే సో 1/3 మెంబర్స్కి పదవి విరమణ చేశారు అన్నట్టు. రైట్, సో ఇది ఈ ఆర్టికల్ అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఫిబ్రవరి సో JNTHలో వచ్చేసి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు జరుగుతుంది అన్నట్టు. ఫిబ్రవరి 23rd to 25th 2024లో జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనకి ఇంతకుముందు వచ్చేసి ఏంటంటే ఇండియన్ పెనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ భారత సాక్ష్యాధార చట్టము 1872 స్థానంలో వచ్చేసి ఏంటంటే 3 బిల్లుల్ని తీసుకొచ్చారు. అండ్ లోక్సభ, రాజ్యసభ కూడా వాటిని ఆమోదం చెప్పింది. సో అవి వచ్చేసి ఏంటి అంటే మనకి భారతీయ న్యాయ సంహిత 1,
రెండవది వచ్చేసి భారతీయ నాగరిక సురక్షా సంహిత, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే భారతీయ సాక్ష్య. ఈ 3 బిల్లులని చట్టాలుగా మారిపోయినాయి అన్నట్టు. సో రాష్ట్రపతి వచ్చేసి ఇటీవల సిగ్నేచర్ చేస్తారు అన్నట్టు. అయితే ఇందులో వచ్చేసి ఏంటంటే పాత దాంతో కంపేర్ చేస్తే కొత్త చట్టంలో వచ్చేసి ఏంటి అంటే అత్యాచారం వచ్చేసి సెక్షన్ 63 కింద ఉందన్నట్టు. హత్య వచ్చేసి ఏమో 101 సెక్షన్ కింద ఉంది. కిడ్నాప్ వచ్చేసి 136 సెక్షన్ కింద ఉన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే మన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వచ్చేసి మదన్ మోహన్ మాలవీయ వచ్చేసి ఇతని రచనలు ప్రసంగాలను ఒక దగ్గరికి సంకలనం చేసి ఆల్మోస్ట్ 4,000 పేజీలలో సో గ్రంథాన్ని సో ఎవరు ఆవిష్కరించారు అంటే 2023 డిసెంబర్ 20న మోడీ ఆవిష్కరించినట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే యూనికాన్ జాబితాలు వచ్చేసి ఈ ఏడాది ఎవరు నమోదయ్యారంటే ఫినిటెక్. సో ఫినిటెక్ కంపెనీ యూనికాన్ జాబితాలో చేరింది అన్నట్టు. ఈ ఫినిటెక్ వచ్చేసిందంటే సెకండ్ కంపెనీ. ఫస్ట్ కంపెనీ వచ్చేసిందంటే జెప్టో. ఓకే, ఫస్ట్ కంపెనీ వచ్చేసిందంటే జెప్టో అన్నట్టు, రైట్. అయితే ఈ హోదా యూనికాన్ హోదా ఎలా ఇస్తారు అంటే ప్రస్తుత మదుపర్ల నుంచి 500 కోట్లు సమీకరిస్తే ఎన్క్రేడ్ యూనికాన్ ఇస్తారు అన్నట్టు. ఒకవేళ 8,300 కోట్లు లేదా $1 బిలియన్ సమీకరిస్తే యూనికాన్ హోదా ఇస్తారు అన్నట్టు. ఈ సంవత్సరం వచ్చేసి ఫినిటెక్ కంపెనీకి ఈ హోదా లభించింది అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే కేంద్ర విద్యాశాఖ గణాంకాల ప్రకారం వచ్చేసి గత 5 ఏళ్లలో సో 2018 నుంచి 2023లో దేశవ్యాప్తంగా వచ్చేసి 140 ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అత్యధికంగా ఎక్కడ వచ్చినాయి అంటే గుజరాత్లో, రైట్. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే గుజరాత్లో 28 ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చాయి. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మహారాష్ట్ర, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మధ్యప్రదేశ్, రైట్. అండ్ తెలంగాణలో వచ్చేసి 5 యూనివర్సిటీలు వచ్చాయి ప్రైవేట్ యూనివర్సిటీస్. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 4 యూనివర్సిటీలు వచ్చినట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఆర్టికల్ గమనిస్తే మనకి భారత్లో వచ్చేసి ఏటా 7.4 కోట్ల టన్నులు ఆహారం వృధా అవుతున్నట్టు మనకి ఎవరు చెప్తున్నారు అంటే సో భారత వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు వెల్లడించారు అన్నట్టు. అయితే 7.4 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతుందన్నాం కదా. ఇది 2022-2023 సంవత్సరంలో ఆహార ధాన్యాలు అండ్ ఉద్యాన ఉత్పత్తిలో 10% సమానం అన్నట్టు. అంటే 10% మనము సో ఆహారాన్ని వృధా చేస్తున్నాం అన్నట్టు, రైట్. సో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఏటా 93 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతుందన్నట్టు కూడా మనకి చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ అదేవిధంగా వచ్చేసి ఏంటంటే ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం కూడా ఆహార నివేదికలు ఏం చెప్తుంది అంటే 2021 ప్రకారం వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా గృహాల్లోనే ఆహార వృధా అధికంగా ఉందన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇటీవల కాలంలో వచ్చేసి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వచ్చేసి ఏం చేసింది అంటే గణాంకాల ప్రకారం ఏం చెప్తుంది అంటే 2015-2022 మధ్య కాలంలో వచ్చేసి కుండపోత వానలు వరదల వల్ల వచ్చేసి 3.3 కోట్ల హెక్టార్ పంట నష్టమైనట్టు కూడా చెప్తుంది అన్నట్టు. అదేవిధంగా భారత్లో వచ్చేసి సో మనకి భారత్లో వచ్చేసి ఏంటంటే నిరుడు జూన్ అండ్ అక్టోబర్ కాలంలో తీసుకుంటే మనకి ఖరీఫ్ సీజన్తో పోలిస్తే ఈసారి ఎంత తగ్గింది అంటే వరి దిగుబడి వచ్చేసి ఏంటి అంటే 3.8%. అదేవిధంగా వచ్చేసి పప్పు గింజలు వచ్చేసి 6.6% అండ్ తృణధాన్యాలు వచ్చేసి 6.5% తగ్గింది అని చెప్తున్నారు. అంటే ఈ ఖరీఫ్లో ఆహార ధాన్యాల దిగుబడి 5% తగ్గింది అన్నట్టు. ఈ 5% తగ్గింది అంటే దేనికి సమానము అంటే 14.8 కోట్ల టన్నులకి సమానం అన్నట్టు. ఇందులో వచ్చేసి ఈ 14.8 కోట్ల టన్నులు వచ్చేసి వరి దిగుబడి వచ్చేసి 10.6 కోట్ల టన్నులు తగ్గింది.
అందుకే ఈసారి వచ్చేసి రైస్ కాస్ట్ కూడా పెరిగింది అన్నట్టు, రైట్. సో ఈసారి వచ్చేసి మాత్రం వరి దిగుబడి 3.8% తగ్గింది, పప్పు గింజలు వచ్చేసి 6.6% తగ్గింది, అండ్ తృణధాన్యాలు వచ్చేసి 6.65% అన్నట్టు. సో ఓన్లీ మనము ఈ ఖరీఫ్ సీజన్లో ఆహార ధాన్యాల దిగుబడి 5% తగ్గింది. అది ఎంతకు విలువ అంటే, ఎంతకు సమానం అంటే 14.8 కోట్ల టన్నులకి సమానం అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది అన్నట్టు, రైట్. సో ఇవి ఈరోజు ఆర్టికల్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.